ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్ కి స్వాగతం. సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కల్లకుర్తి ప్రజల తరపుకెళ్ళి మా తరపుకెళ్ళి తెలియజేస్తా ఉన్నాం. మరి వారు నిండు నూరేళ్ళు మరి ప్రజాసేవ చేస్తూ దైవ కృపతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి గతంలో జరగనంత అభివృద్ధి ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఇంకా రాబోయే రోజులలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి బీద ప్రజలను ధనికులను చేస్తూ ఇచ్చిన గ్యారంటీలను అన్నిటిని కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు పరుస్తూ ప్రజల మన్నన పొందాలని చెప్పేసి నేను భావిస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. మరి 11th రోజు పోలింగ్ ఉంది. చాలా దగ్గరికి వచ్చినాం. ప్రచారానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఓటర్స్ అంతా కూడా కాంగ్రెస్ వైపు చేతు గుర్తు వైపు ఆల్రెడీ మొగ్గు చూపినారు. మంచి మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ అభ్యర్థి గెలవబోతా ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి, అక్కడ సింపతి. ఈ 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి కావాలి అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే ఓటేసి గెలిపించాల్సిన పరిస్థితి ఉందని ఓటర్స్ అందరు కూడా భావిస్తూ ఉన్నారు. మాకు కూడా ఒక అభిప్రాయం వచ్చింది. గతంలో జరిగినటువంటి అభివృద్ధి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి ఇక్కడ తప్పనిసరిగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ పొంగి పొల్లుతూ ఉంటుంటుంది. ఇక్కడ వర్షాలు వస్తే ట్రాఫిక్ సమస్యలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా వీటికి సొల్యూషన్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తుంది. మరి ప్రజలు కూడా ఓటర్స్ అందరు కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చి మరి అభివృద్ధి పథంలో మనం నడవాలని చెప్పేసి వారి ఆలోచన ఉంది. కాబట్టి మంచి మెజారిటీ తోటి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి బై ఎలక్షన్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రజల బాంధవుడు, మన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ యనమల రేవంత్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ మేము ఈ వెంకటగిరి ప్రాంతంలో నవీన్ యాదవ్ గారు అభ్యర్థిగా కాంటెస్ట్ చేస్తున్నటువంటి కాన్స్టిట్యూన్స్ లో మేము ఎలక్షన్ ఇన్ఛార్జీలుగా తిరుగుతున్నాం. ఇక్కడ మంచి భారీ మెజార్టీతోని నవీన్ యాదవ్ గారిని గెలిపేయడానికి కృషి చేస్తున్నాం. 100% ఆయనకు భారీ మెజార్టీతోని కాంగ్రెస్ విజయడంకా మోగిస్తుంది. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో మళ్ళీ కాంగ్రెస్ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నారు. రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి పుట్టిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో భాగంగా వెంకటగిరి ప్రాంతంలో మంచి ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటేస్తామని అందరూ ప్రజలందరూ ఏకకంఠంతో తెలియజేస్తారు. ఆ గెలుపు రేవంత్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ యొక్క ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. వారికి మంచి బహుమతిగా ఇదే గెలిపించి బహుమతికి ఇవ్వడానికి కంకణబద్దులై నిలబడి ఉన్నారు ప్రజలందరూ. థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు. అదే విధంగా జూబ్లీ హిల్స్ లో అతి పెద్ద మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు 30,000 ఓట్లతో గెలుస్తాడు. దాని గురించి ఆలోచన లేదు. థ్యాంక్ యూ.